మనతో పాటు అయితే ఆర్ కృష్ణ గారు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. సార్ అసలు చెప్పండి, డిఎస్సీని అయితే పోస్ట్ పోన్ చేయాలని చెప్పి అయితే ఇక్కడ విద్యార్థులు అయితే తరలి వస్తున్నారు, కనీసం వాళ్ళని దగ్గర కూడా రానియట్లేదు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? నేను వరుసగా పోటీ పరీక్షలు ఉన్నాయి, అందుకే ఈ పరీక్షల లోపల డిఎస్సి అనేది చాలా ముఖ్యమైనది. మొన్ననే ఎగ్జామ్స్ రిజల్ట్ వచ్చినాయి, మాకు చదువుకోవడానికి లేదు, టైం లేదు, 2 నెలలు వాయిదా వేయమని అడుగుతున్నారు. అందుకే వీళ్ళ డిమాండ్లో న్యాయం ఉంది, పద్ధతి ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలి, 2 నెలలు వాయిదా వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ వాదన ఏంటిది? టీచర్లు లేకుండా స్కూళ్ళు. ఇప్పుడు ఎట్లయినా జూనియర్ టీచర్లు లేరు, విద్యా వాలంటీర్లను గెస్ట్ టీచర్లను అపాయింట్ చేస్తారు. ఇంకో 2 నెలలు లేట్ అవుతుంది. కానీ పిల్లలకు తగ్గట్టుగా వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ డిమాండ్కి తగ్గట్టుగా ఉండాలని నేను డిమాండ్ చేస్తాను. మనతో పాటు అయితే ఆర్ కృష్ణ గారు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. సార్ అసలు చెప్పండి, డిఎస్సీని అయితే పోస్ట్ పోన్ చేయాలని చెప్పి అయితే ఇక్కడ విద్యార్థులు అయితే తరలి వస్తున్నారు, కనీసం వాళ్ళని దగ్గర కూడా రానియట్లేదు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? నేను వరుసగా పోటీ పరీక్షలు ఉన్నాయి, అందుకే ఈ పరీక్షల లోపల డిఎస్సి అనేది చాలా ముఖ్యమైనది. మొన్ననే ఎగ్జామ్స్ రిజల్ట్ వచ్చినాయి, మాకు చదువుకోవడానికి లేదు, టైం లేదు, 2 నెలలు వాయిదా వేయమని అడుగుతున్నారు. అందుకే వీళ్ళ డిమాండ్లో న్యాయం ఉంది, పద్ధతి ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలి, 2 నెలలు వాయిదా వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ వాదన ఏంటిది? టీచర్లు లేకుండా స్కూళ్ళు. ఇప్పుడు ఎట్లయినా జూనియర్ టీచర్లు లేరు, విద్యా వాలంటీర్లను గెస్ట్ టీచర్లను అపాయింట్ చేస్తారు. ఇంకో 2 నెలలు లేట్ అవుతుంది. కానీ పిల్లలకు తగ్గట్టుగా వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ డిమాండ్కి తగ్గట్టుగా ఉండాలని నేను డిమాండ్ చేస్తాను.